హరి ఓం. పివి నరసింహారావు గారికి సామాన్యుడే ఆయుధం అని నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను. ఎందుకంటే ఆయన క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు నిండిన 1942లో జరిగింది. కాబట్టి 92 ఆగస్టు 9వ తారీఖున ఆగస్టు క్రాంతి అంటూ ఆ డేకి పేరు కూడా, ఆ రోజుకి పేరు కూడా పెట్టారు. ఆ రోజు ఆయన అన్నాడు పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా, నాటి రాష్ట్రపతి సాక్షిగా, డూ నాట్ అండర్ ఎస్టిమేట్ ద స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ ఆఫ్ ఆర్ పీపుల్ అని. ఎందుకంటే పదవి దిగిపోయాక ఆయన కూడా సామాన్యుడే. కాబట్టి సామాన్యుల చేతే నిన్ను ఉరికించి ఊడిపిస్తాను అని సవాల్ చేశాడు నకిలీ కణిక వ్యవస్థని, అందులో ఉన్న ప్రతి వ్యక్తిని, వారసుల్ని, వాళ్ళ తాత ముత్తాతల్ని కూడా. ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు, అందుకే ఆయన లోపలి మనిషిలో నాకు 2 పేజీలు ఉన్నాయండి. దానిలో ఆయన మితిమీరిన సమస్యలతో బాధపడుతూ ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యే స్థితిలో నా రహస్య నివేదిక ఆయనకు అందిందని, అది 9వ తారీఖు జరిగింది. నేను 4న రాశాను, 5న వెళ్ళాను ఆయన ఇంటికి. కానీ ఆ రోజు ప్రజా దర్బార్ అయిపోయింది. కాబట్టి 6వ తారీఖు, జూన్ 6వ తారీఖున నేను ఆయనకు ఆ నివేదిక ఇచ్చాను. తాను 9న చదివానని చెప్పాడు. 9న చదివానని 16వ తారీఖుని చెప్పినాడు నాకు. అప్పటికి కానీ ఆ మర్మ భాష నాకు అర్థం కాలేదు. అంచేత ఆయన లోపలి మనిషిలో రాసుకున్నాడు. కామ్రేడ్ బెనర్జీ తన ఫెయిల్యూర్స్ అన్నిటిని ఎత్తి చూపిస్తూ, ఇప్పటికైనా తప్పుకోండి, ఒక దార్శనికుడు చేసే పని లాంటివి చేయండి, ఈ కర్మయుద్ధం చేయకండి అని హోరు తన తలలో మోగుతూ ఉన్నప్పుడు, అంటే తను బ్రేక్ అవుతూ ఉన్న స్థితిలో నా మాట ఆయనకు అమ్మ నోటి పాటలా వినబడిందట. అందుకని కూడా నేను నా బ్లాగ్కి అమ్మ ఒడి అని పేరు పెట్టుకున్నాను. తర్వాత దాన్ని జగన్ తన పథకం పేరుగా తీసుకుంటే అది జనాల్లోకి చాలా బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళి పాపులర్ అయింది. మీరు ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కాదు, ఇప్పుడు ఏదైనా ఎవరైనా చెప్పచ్చు. కానీ జరిగిన గతంలో నేను వర్తమానంలో ఉండి, అంటే 2008లో భవిష్యత్తులో ఇదిగో ఇలా జరుగుతుంది అని చెప్తే అది ఇప్పుడు సత్యం అవ్వడం. అలానే నేను వేణుస్వామిని కాదండి, గవ్వల స్వామిని కూడా కాదండి, గూఢచర్య ప్రకటనకర్తని. ఆ గూఢచర్య వ్యూహాలు ప్రకటించాను. నేనేవి ప్రకటించానో అవే ఇప్పుడు జరిగాయి. ఇదిగో ఇప్పుడు ఎక్స్పోజ్ కూడా అందులో భాగంగానే జరుగుతుంది. కావాలంటే ఎవరూ చూడకుండా ఏం చేసినా పర్వాలేదా అని ఒక కథ రాశాను. చేసింది చెప్పక తప్పదు, తిన్నది కక్కక తప్పదు అని కూడాను వీడియోగా కూడా మలచి దాన్ని నా యూట్యూబ్ ఛానల్లోనే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పెట్టాను. మీరు పరిశీలించుకోవచ్చు. దానికి గతాన్ని, ఆనాటి వర్తమానమే కాదు, ఆనాటికి ఈనాటిది భవిష్యత్తు, ఇది వర్తమానం ఇప్పుడు, దీనికి తర్వాతది కూడా మీరు పరిశీలించుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు. చెక్ యువర్ సెల్ఫ్. హరి ఓం.